అంటే యాపిల్, నారింజ ఇలా ఉంటాయి, ఎలా ఉంటాయి పేరుకి? ఆ చెట్టు పేరు చెప్పండి. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలము. అది. ఆ ఫలం తింటే మంచి ఏంటో చెడు ఏంటో తెలిసిపోద్ది. దేవుడు ఏం చెప్పాడంటే ఈ చెట్టు తప్ప అన్నీ తినొచ్చని చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? అవాదములు ఏం చేశారంటే ముందు అవ్వమ్మ తింది, తర్వాత ఆదాము తిన్నాడు. చాలామంది తెలియక అనుకుంటున్నారు ఆడాము యాపిల్ తిన్నాడేమనుకుంటున్నారు కదండి. చాలామంది ఏమనుకుంటున్నారు ఆడాము యాపిల్ కొరికాడేమో, ఆ యాపిల్ కొరికిన యాపిల్ ఇప్పుడు యాపిల్ కంప్యూటర్ అని అనుకుంటున్నారు చాలామంది. అది కాదు, ఆ యాపిల్ కాదు కొరికింది దాన్ని, అప్పుడు కొరికాడు కాబట్టి సరే దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. అయితే వాళ్ళు తిన్నారు, వారు దేవునికి అవిధేయంగా పాపం చేశారు. చేసిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడంటే వారి ద్వారా వారు ఏమి చేయలేకపోతే దేవుడు అది చేశాడు. కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దానం చేసినటువంటి భూమిని ఏమిచ్చాడు? సమస్త ఫలాలన్నీ కూడా తినొచ్చున్నాడు. కానీ వాళ్ళు అది తినేశారు. మరలా దేవుడు వారు నాటకుండానే, వారు చేయకుండానే, వారు అనుభవించడానికి ఆదాములకు ముందు ఏమిచ్చాడు చెప్పండి? అక్కడ వృక్ష ఫలాలను ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇశ్రాయేలుకు దేవుడు ఏమి ఇచ్చాడు? ముందుగానే వృక్ష ఫలాలు ఇచ్చాడు, పట్టణములు ఇచ్చాడు నివసించడానికి, అంటే గృహాలు ఇచ్చాడు, తినడానికి ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చినట్టుగా చూస్తారు. అది గొప్ప ఆశీర్వాదం. సరే, ఆశీర్వాదం వెనకాల ఏముంది? కృతజ్ఞత ఉంది. తర్వాత ఏముంది చెప్పండి? కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఏంటి? 14వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరులనది అద్దరికి ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించడి. మరలా ఏం చెప్తున్నాడు? మీరు దేవుని యందు ఎలా ఉండాలంట? భయము భక్తి కలిగి జీవించాలి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి ఆయన తిరిగి రప్పించాడు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి మిమ్మలను విడిపించాడు. కాబట్టి మీరు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఎలా జీవించాలంటే, ఎలా ఆరాధించాలంటే మీరు నిష్కపటముగా